ఒరే మచ్చా నేను ఎలాంటోనో నాకు కాబోయే మంగడు చెప్పు. మంచితనానికి అమ్మలాంటోడండి మా ఊరు. ట్విట్టర్లో ఫ్యాన్ వాష్ చేస్తాడు, ఇన్స్టాలో రీల్స్ షేర్ చేస్తాడు. ఒరే ఒరే అది కాదురా, నువ్వు ఆగు మచ్చా నేను చెప్తాను. మా ఊరు గోకన అమ్మాయి లేదు, తిరగని యోయో రూమ్ లేదు. ఒరే అది కాదురా, అదా మా ఊరు పెళ్లి కోసం 1,00,000 పెట్టి జాబు కొన్నారండి. మా ఊరు ఎత్తిన పీరు దింపడండి. ఒరేయ్ మా ఊరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం అండి. వాడుతో తిరిగినోడు సంక నాకపోవాల్సిందే అండి. అయితే మీ ఫ్రెండ్ పెద్ద బోకు మాట. ఉత్తుబోకు కాదండి, పోరంబోకు. మరి ఏదైనా ఆస్తుందా? అది మీరేస్తే ఆ అత్త కప్పూరం చేసేద్దామని చూస్తున్నాడు. బేబీ ఎందుకు నన్ను మోసం చేసావు నువ్వు? నేనేం చేశాను నాని? ఐఫోన్ కొనిచ్చింది నేను, కానీ నువ్వు మాట్లాడేది ఆ రఘుగాడితో. అడిగినప్పుడల్లా నీకు 20,000 30,000 ఫోన్ పే చేశాను, కానీ నువ్వు తిరిగేది ఆ రఘుగాడితో. తెలిసిపోయిందా? అయితే అన్నీ మూసుకుని దొబ్బేయ్. వస్తే నీ సంగతి చూస్తానే. ఏడ్చావులేరా, ఏదైనా ఎక్కువ చేస్తే ఫీమేల్ కోడ్ యూజ్ చేసి నిన్ను బొక్కలో వేయిస్తాను. వస్తే నేను వదిలిపెట్టను. వెళ్ళి పని చూసుకోరా. The next day. ఓయ్ అమ్మాయి, నేను అరెస్ట్ చేస్తున్నా. ఎందుకు సార్? మీ ఇద్దరు కలిపి దొంగతనం చేసినందుకు. దొంగతనమా? నాకు తెలీదు. పార్ట్నర్ నా తప్పు ఒప్పుకున్నాను, నీ తప్పు కూడా ఒప్పుకో. అతను ఎవడో నాకు తెలియదు సార్. తెలియకుండానే నీకు 20,000 30,000 ఫోన్ పే చేశాడా? తెలియకుండానే దొంగతనం చేసి ఐఫోన్ నీకు ఇచ్చాడా? అదేం కాదు సార్, వీడు నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు సార్. ఒరే ముద్ద నష్టపోయి అదబా, నిజం చెప్పరా ఆయనకి? సార్ నమ్మకండి, ఆమె నా పార్ట్నరు. అన్ని మీ ఇద్దరం కలిసే చేశాము. మాకు ఇండియా మీద అటాక్ చేసే గ్రూపులతో కూడా సంబంధం ఉంది. తనే డీల్ చేస్తుంది మొత్తం అన్ని.